ఈ సంజన గారు ఎగ్జిటెడ్ ఆర్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ హౌస్ పద మాట్లాడుకుందాం. ఫస్ట్ 2 వీక్స్ చూసుకుంటే సంజన గారు లేకపోతే అసలు కంటెంటే లేదు. సంజన గారు ఉండబట్టే ఎవరు ఎలాంటి వారు, ఎవరు ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు, ఎవరు ఎలా ఆర్గ్యుమెంట్ చేస్తారు అనేది మొత్తం అందరికి అర్థమైంది. ఈ సీజన్ హిట్ అవడానికి కారణం, అది స్టార్టింగ్ 2 వీక్స్ లో ఇంత బజ్ రావడానికి కారణం సంజన గారు. అలాంటి వాళ్ళని ఎలిమినేట్ చేయాలని బిగ్ బాస్ అనుకోడు. అండ్ డైరెక్ట్ గా వాళ్ళని హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఓటింగ్ తీసుకుని వాళ్ళు బయటకు పంపించడం అయితే ఇప్పటి వరకు జరగలేదు నాకు తెలిసి. ఎవరైనా సరే అలాగా ఓటింగ్ తీసుకుని బయటకు వెళ్ళారంటే కనుక కింద కామెంట్ చేయండి. ఇంకొకటి, అది సీక్రెట్ రూమ్ అయ్యే ఛాన్స్ ఉంది. మోస్ట్లీ సీక్రెట్ రూమ్ లోనే పంపిస్తారు. ఎందుకంటే అఖిల్ సార్థక్ని చూసాం సీజన్ 4 లో. అఖిల్ సార్థక్ని సీక్రెట్ రూమ్ పంపించి తన వెనకాల ఎవరు ఎలా మాట్లాడుకుంటున్నారో తనకి తెలిసేలా చేసి అండ్ ఇంకా ఎక్కువ కంటెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. ఎక్స్పెక్ట్ చేసినంత కంటెంట్ రాలేదు అని నా ఫీలింగ్. ఇంకొకటి, ఇప్పుడు సంజన గారిని పంపించడం అంటే సంజన గారిని హౌస్ మేట్స్ అందరూ కలిపి నామినేట్ చేశారు. వెళ్ళమని, బయటకు వెళ్ళమని. యాక్చువల్లీ సంజన గారు కాకుండా వేరే వాళ్ళు సీక్రెట్ రూమ్ కి వెళ్ళి ఉంటే అంత కంటెంట్ జనరేట్ చేయకపోవచ్చు. కానీ సంజన గారు వెళ్ళడం వల్ల ఎక్కువ కంటెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా ఈ సీజన్ బిగ్ బాస్ ఇంకా పైకి హైప్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే సంజన గారికి ఇప్పుడు దొంగతనం చేయడం ఆ టాపిక్ కే ఎక్కువ నడుస్తుంది. వాళ్ళది దొంగతనం చేస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, వీళ్ళది సిగరెట్లు కొట్టేస్తే, వీళ్ళది మేకప్ కిట్ కొట్టేస్తే ఎలా రియాక్ట్ అవుతారు, వీళ్ళది కాఫీ కొట్టేస్తే ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూస్తున్నారు తప్ప వాళ్ళు సంజన గారు వెనకాల వాళ్ళు ఏమైతే మాట్లాడుకుంటున్నారో అది సంజన గారికి తెలియట్లేదు. అది ఒకవేళ సంజన గారికి తెలిస్తే సంజన గారు ఇంకా ఎక్కువ కంటెంట్ ఇవ్వగలరు, ఇంకా బిగ్ బాస్ సీజన్ 9 ఇంకా హైప్ లోకి ఇంకా ఎక్కువ టీఆర్పీ తీసుకురాగలరు అని బిగ్ బాస్ టీం నమ్మింది కనుక అవన్నీ సీక్రెట్ రూమ్ పంపిస్తారు. సంజన గారిని సీక్రెట్ రూమ్ పంపించడం, బయటకు పంపించడం హౌస్ మేట్స్ డెసిషన్. కానీ బిగ్ బాస్ టీం ముందే అనుకుంటారు వీళ్ళందరూ ఎవరైతే డిసైడ్ అవుతున్నారు, ఈ టాస్క్ ఇస్తే ఎవరిని బయటకు పంపించగలరు అని ఒక 2 or 3 మెంబర్స్ అనుకుంటారు. వాళ్ళిద్దరిలో సంజన గారు, ఎందుకంటే వాళ్ళందరికీ ఆపోజిట్ గా ఉన్నారు కాబట్టి సంజన గారు బయటకు వెళ్ళొచ్చు అని బిగ్ బాస్ టీం ముందే ఆలోచించి అది చేసి ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? సంజన గారు సీక్రెట్ రూమ్ కి వెళ్ళిన తర్వాత ఇంకెక్కువ కంటెంట్ ఇవ్వచ్చు అనిపిస్తుందా, లేదంటే ఇంకా పైశాచికత్వంగా ఇంకా ఏమంటారు టైరెంట్ గా మారే అవకాశం ఉందా?